సోషల్ మీడియాలో తమ వ్యూస్ పెంచుకోవడం కోసం కొందరు వింత వింత రీల్స్ చేస్తున్నారు. కానీ వారు చేసే కొన్ని పనులు కొందరు ఉపాధిని దెబ్బతీస్తున్నాయి. మసాజ్ చేయించుకుంటే పక్షవాతం వస్తుందని కొందరు ఆకతాయిలు చేసిన రీల్ ఈ కోవకే చెందుతుంది. మసాజ్ చేయించుకోవడం వల్ల ఎలాంటి ఇబ్బందులు తలెత్తవని నాయీ బ్రాహ్మణులు ఘంటాపదంగా చెబుతున్నారు. యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ వంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ వ్యాప్తి పెరిగాక ఎంతో మందిలో ఉన్న టాలెంట్ బయటకు వస్తోంది. టాలెంట్ ఉన్నవారికి ఈ ప్లాట్ఫామ్ మంచి భవిష్యత్తును ఇస్తున్నాయి. ఇది నాణానికి ఒకవైపు మాత్రమే. మరోవైపు ప్రచార పిచ్చితో సోషల్ మీడియా వేదికలను కొందరు దుర్వినియోగం చేస్తున్నారు. వింత వింత రీల్స్ చేస్తూ కొందరు తమ ప్రాణాల మీదకి తెచ్చుకుంటుండగా మరికొందరు మాత్రం ఇతరుల ఉపాధిని, మనోభావాలను దెబ్బతినేలా చూస్తున్నారు. ఇటీవల కొందరు ఆకతాయిలు చేసిన ఓ రీల్ నాయీ బ్రాహ్మణుల మనోభావాలను దెబ్బతీయడమే కాకుండా వారి ఉపాధిని దెబ్బతీసేలా ఉంది. మసాజ్ చేయించుకుంటే పక్షవాతం వస్తుందనేలా చిత్రీకరించిన ఓ రీల్ ఇటీవల సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అయితే అది తమ వ్యూస్ పెంచుకునే వ్యూహంలో భాగంగా కొందరు ఆకతాయిలు చేసిన పనిగా ఆ రీల్ మొత్తం చూస్తే తెలుస్తుంది. వారు తమ వ్యూస్ పెంచుకునేందుకు చేసిన ఈ ప్రయత్నంపై నాయీ బ్రాహ్మణ సమాజం భగ్గుమంటుంది. కొందరు ఆకతాయిలు తమ పొట్ట నింపుకునేందుకు చేసిన ఈ రీల్తో తమ ఉపాధి దెబ్బతిని తమ పొట్ట కొడుతోందని నాయీ బ్రాహ్మణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మసాజ్ చేయించుకోవడం వల్ల పక్షవాతం రాదని, పైగా మసాజ్ చేయించుకుంటే రక్త ప్రసరణ సరిగా జరిగి మానసికంగా ఎంతో రిలీఫ్ని ఇవ్వడమే కాకుండా జుట్టు కుదుళ్లను గట్టిపరుస్తుందని చెబుతున్నారు. దేశవ్యాప్తంగా లక్షలాది హెయిర్ కటింగ్ సెలూన్లలో ప్రతిరోజు లక్షలాది మంది మసాజ్ చేయించుకుంటారని, కానీ ఎక్కడా ఎవరికి చిన్న ఇబ్బంది తలెత్తిన ఘటన కూడా ఇంతవరకు జరగలేదని వారు స్పష్టం చేస్తున్నారు. తరతరాలుగా తాము ఈ వృత్తిలో ఉన్నామని, ఒక్కో నాయీ బ్రాహ్మణుడు కొన్ని వేల మందికి మసాజ్ చేశారని, కానీ ఎవరికీ ఎలాంటి ఇబ్బంది తలెత్తలేదని చెబుతున్నారు. వైద్య వృత్తి అంతగా ప్రాచుర్యంలో లేని కాలంలో చాలా రోగాలకు నాయీ బ్రాహ్మణులే వైద్యం చేసేవారని, తాము చేసే మసాజ్ కూడా ఒక రకమైన వైద్యమేనని పేర్కొంటున్నారు. ఇవన్నీ మర్చిపోయి కొందరు ఆకతాయిలు నాయీ బ్రాహ్మణుల పొట్ట కొట్టేలా మసాజ్ చేయించుకుంటే పక్షవాతం వస్తుందని అర్థం వచ్చే రీతిలో రీల్స్ చేసి తమ పొట్ట కొడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ఆకతాయి పనులపై పోలీసులు కఠినంగా వ్యవహరించి ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాలని కోరుతున్నారు. ఈ మధ్యకాలంలో నాయీ బ్రాహ్మణ షాప్ పోయి మాలిష్ చేసి మెరలిస్తుంటే పెరాసిస్ వచ్చినట్టుగా ఒక వీడియోని క్రియేట్ చేశారు. కేవలం ఒక యూట్యూబ్ ఛానల్ కోసము వాళ్ళు చేసిన క్రియేటివిటీ అది. వాళ్ళ వ్యూస్ పెంచుకోవడానికి వాళ్ళు ఏదో ఒక చేసి పెట్టింది. దాన్ని ఎవరు కూడా నమ్మొద్దు. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఈ సమాజానికి వైద్య వృత్తిని పరిచయం చేసింది కూడా ఒక నాయీ బ్రాహ్మణుడే. ఒక ధనవంతరి కూడా ఒక నాయీ బ్రాహ్మణుడే. ఆ నాయీ బ్రాహ్మణ వంశీయులమే ఈ నాయీ బ్రాహ్మణులు. కాబట్టి మీరు అలాంటి వదంతులు నమ్మొద్దు. ఇలాంటి కొన్ని వేల షాపులలో రోజు మా నాయీ బ్రాహ్మణులు పని చేసుకుంటారు. ఎవరికి కూడా ఇప్పటివరకు ఎలాంటి చిన్న ప్రమాదం కూడా జరగలేదు. ఎందుకంటే వైద్యం అనేది మా రక్తంలోనే ఉంది. పూర్వకాలంలో నాయీ బ్రాహ్మణులే వైద్యం చేసేవారు, ఆపరేషన్ చేసేవారు. ఆ క్రమేపీ ఆపరేషన్ చేసే క్రమంలో హెయిర్ రిమూవ్ చేసేవాళ్ళు. ఆ విధంగానే మా వృత్తి నాయీ బ్రాహ్మణ వృత్తి ఏర్పడింది. ఆ రోజు నుంచి కూడా ప్రజలకు సేవ చేయడం, ప్రజలకు చిన్న గాయమైన లేకపోతే ఇంకేదైనా అనారోగ్యాలు ఉన్నా కూడా, చర్మ వ్యాధులు ఏదైనా కూడా ఒక నాయీ బ్రాహ్మణులే, అంటే మా తాతలు ముత్తాతలు వాళ్ళే ట్రీట్మెంట్ చేసేవారు. మా అమ్మమ్మలు తాతమ్మలు పురుడు పోసేవాళ్ళు. ఇవన్నీ కూడా ఒకప్పుడు ఈ ఆపరేషన్స్ గతంలో ఒక 10 years బ్యాక్ దాకా కూడా ఇవన్నీ కంటిన్యూ అయినాయి. ఇప్పటికి కూడా ఆర్ఎంపీ డాక్టర్స్ కొనసాగుతున్నారు. ఈ మాలిష్ అనేది తలలో నరాలను మొత్తం కూడా స్ట్రక్ అయినవి కూడా క్లియర్ చేసి మెదడు రక్తాన్ని మంచిగా ఫ్రీగా ఆడుతూ చేసి మనసును రిలాక్స్ చేస్తూ ఉంటుంది. హెడ్ మీద ఉన్న టెన్షన్స్ కానీ అవన్నీ కూడా పోయి హ్యాపీగా ఉండడానికి చేస్తుంది. తప్పితే ఇలాంటి చిల్లర వీడియోలు పెట్టి మా నాయీ బ్రాహ్మణులు ఇబ్బంది పెట్టడం కేవలం వ్యూస్ కోసమే, కేవలం వాట్సాప్లో వ్యూస్ కోసమే అతను క్రియేట్ చేశారు. అది పూర్తి వీడియో కూడా మా దగ్గర ఉంది. అది కూడా మేము రిలీజ్ చేస్తాం. దీన్ని మేము ఖండిస్తూ ఉన్నాం. దీనిపై చర్యలు తీసుకోవడానికి మేము కూడా ముందు పడతామని తెలియజేస్తాం. మేము ప్రజలకు ఒకటే కోరుకుంటున్నాం, మీరు మసాజ్ చేసుకోవడం వల్ల ఎలాంటి ఇబ్బంది లేదు, మీరు హ్యాపీగా ఉండొచ్చు. ఇలాంటి వదంతులు నమ్మకండి. మేము మా జిల్లా నుంచి మేము కోరుకునేది ఒకటే. ఇప్పుడు ఈ మధ్య వచ్చే వీడియో అతను చాలా దారుణంగా తీశాడు మా మీద. అసలు చెప్పలేని పరిస్థితుల్లో తీశాడు. అసలు మమ్మల్ని చాలా కించపరిచేలాగా తీశాడు. దీన్ని ఖండిస్తున్నాం మేము. అతనికి శిక్ష పడేలా చూడాలి. ఇంకోటి ఏంటంటే ఈ మసాజ్ అనేది చాలా మంచి ఒక రిలాక్సేషన్ కోసం మసాజ్ చేసుకుంటారు. ఈ రిలాక్సేషన్ ఈ నరాల ఒత్తిడి ఉన్నవాళ్ళు ఏదున్నా కానీ ఆ మసాజ్ చేసుకోవడం వల్ల చాలా రిలీఫ్ అయిపోయి హెల్తీగా ఉంటారు. ఇంకోటి హెయిర్ ఫాలింగ్ అనేది కూడా ఈ మసాజ్ తోటే కంట్రోల్ అయిపోతుంది. అసలు అందరికీ తెలియదు. ఆ రూట్స్ అనేది బాగా క్రియేటివిటీ రూట్స్ బాగా మూవ్ అయ్యి
ఆ రూట్స్ వల్ల హెయిర్ ఫాల్ అనేది ఆగిపోతుంది. ఈ మసాజ్ అనేది హెల్త్కి చాలా మంచిది, బాడీ కూడా రిలాక్సేషన్ అవుతుంది. ఈ మసాజ్ గురించి తీసిన వీడియోని వాళ్ళని ఖచ్చితంగా కఠినంగా శిక్షించాలి. ఇంకోసారి మళ్ళీ ఇది రిపీట్ చేయకుండా మా యొక్క మనోభావాలు దెబ్బతినకుండా ఇంకెవరు కూడా ఇలాంటి వీడియోలు తీయకుండా గవర్నమెంట్ కొద్దిగా మా పట్ల సహకరించాలని మేము కోరుకుంటున్నాం. ఇట్లాంటి వీడియోలు తీయకూడదు, తీసినా కానీ వాళ్ళ మీద చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. నిన్న మొన్న ఒక 10 రోజుల నుంచి ఒక వీడియో వైరల్ అవుతుంది. హెడ్ మసాజ్ చేయించుకుంటే మసాజ్ వల్ల మెడలు విరిగిపోయినాయి, దానివల్ల పెరాలసిస్ వచ్చిందని చెప్పి చనిపోయినని చెప్పి వీడియో వైరల్ చేస్తున్నారు. అది చాలా తప్పు. కావాలని చెప్పి యూట్యూబర్స్ వాళ్ళ రేటింగ్ పెంచుకోనికే, వాళ్ళకి వ్యూవర్షిప్ కోసం అని చెప్పి కావాలని చెప్పి ఇట్లా చేస్తున్నారు. ఇది చాలా ప్రమాదం అని చెప్పి అందరూ చెప్తున్నారు. మాలాంటి నాయ బ్రాహ్మణుల మీద కావాలని చెప్పి లేనిపోని వదంతులు లేపుతూ ఇలాంటివి క్రియేట్ చేస్తున్నారు. దయచేసి ఇలాంటి ఎవరు కూడా ఎంకరేజ్ చేయొద్దు. చేసిన వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలి. మాలాంటి వృత్తిపరులు చాలామందిని దెబ్బతీస్తూ అనేక రకాల వాళ్ళు షాపులు పెట్టి అందరి మీద కావాలని చెప్పి అనేక రకాలుగా ఇలాంటివి చేయడం జరుగుతుంది. దయచేసి పోలీసు వారు కానీ, రాజకీయ నాయకులు కానీ ప్రతి ఒక్కరూ ఇలాంటి కొంచెం జరగకుండా చూసుకోవాలని చెప్పి కోరుకుంటూ చేస్తున్నాం.